నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను జానకి కరోనా మహమ్మారి వల్ల అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఐటీ సేవల రంగంలో ఆఫీసులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆఫీస్ నుంచి విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలకు సూచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇప్పటికే ఆఫీసులకు రావాల్సిందిగా తమ ఉద్యోగులను కోరింది. అయినప్పటికీ భవిష్యత్తులో 25/25 మోడల్ అమలు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్ ఉద్యోగులు చైనాలో 91% మంది ఆఫీసుల నుంచే పనిచేస్తున్నారు. అయితే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం మీద మనం హాట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈరోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ ఐటీ అసోసియేషన్ స్పోక్స్ పర్సన్ ప్రదీప్ గారు, అలాగే ఐటీ సెక్టర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు, అలాగే అనలిస్ట్ కమల్ గారు, ఐటీ ఎంప్లాయ్ గాయత్రి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. మొదట త్వరలోనే వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై చెప్పే విధంగా కూడా యాజమాన్యాలు చూస్తున్నాయి, అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ కూడా చెప్తుంది. మీరేమంటారు? జానకి గారు, వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, ప్రాజెక్టుల కోఆర్డినేషన్ పరంగా కావచ్చు, క్లయింట్స్ తో కమ్యూనికేషన్ పరంగా కావచ్చు, వర్క్ ఫ్రం హోమ్ కొన్ని రకాల ఛాలెంజెస్, అంటే మరీ ఛాలెంజింగ్ గా ఉందని చెప్పలేం కానీ ఖచ్చితంగా కూడా కొన్ని రకాల ఛాలెంజెస్ అనేది ఉంటూ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఒక సెంట్రలైజ్డ్ గా ఒక దగ్గర వర్క్ చేసే విధానానికి, పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేసే విధానానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కంపెనీస్ అన్ని కూడా, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చిన వాళ్ళ కన్నా కానీ ఎక్కువగా ప్రొడక్టివిటీని తీసుకోవడం జరిగింది. చాలా మంది ఎంప్లాయీస్ ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్నారనే కానీ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ దాటిపోయేసి గంట 2 గంటల చిన్న చిన్న కంపెనీలు లేకపోతే స్టార్ట్అప్లు అయితే కనుక ఆల్మోస్ట్ ఈవినింగ్ 5-6 కల్లా అయిపోయి కాస్త 8 o'clock దాకా కూడా కూర్చోబెట్టేసి వర్క్ చేయించిన సందర్భాలు. సో ఎక్కడికన్నా వెళ్తున్నారా లేదా అని చెప్పేసి చీటికి మాటికి మానిటరింగ్, టీమ్స్ ఏదో ఒకటి సంథింగ్ మీటింగ్ ఉందనో, కాల్ ఉందని చెప్పేసి వీళ్ళని వెంటబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఒక పరంగా చూస్తే గనక ఎంప్లాయీస్ కి ఇది ఒక ఊరటగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం చూస్తే, ఇక్కడ కుటుంబంలో ఎప్పుడు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉండాల్సి ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనిషి స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. సో ఎప్పుడైనా కూడా వర్క్ ఎన్వైరన్మెంట్, హోమ్ ఎన్వైరన్మెంట్ ఒకే దగ్గర ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆ మనిషి ఎప్పుడు కూడా తను ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు అన్న మాటే కానీ ఆ స్ట్రెస్ లెవెల్ క్యారీ అవుతూ ఉంటుంది. చాలా మంది ఇళ్ల దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళు రాత్రిళ్ళు నిద్ర పట్టక ఆ స్ట్రెస్ ను ఫీల్ అయ్యేసి చాలా హెల్త్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మనకు కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి. అంటే వర్క్ వేరు, మనం ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఇంటి దగ్గర స్పెండ్ చేసే విధానం వేరు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు మాత్రమే దేనికది దానికి సంబంధించిన ప్రొడక్టివిటీ కావచ్చు లేదా రిలీఫ్ కావచ్చు దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఐటీ కంపెనీస్ అందరూ వచ్చి మా దగ్గర వర్క్ చేయాలని చెప్పేసి అంటం అనేది యాక్చువల్లీ వాళ్ళ ప్రాజెక్టులను బట్టేసి వాటి రిక్వైర్మెంట్ ను బట్టి వాళ్ళ పర్సంటేజ్ ఎంతమంది అక్కడి నుంచి పనిచేయాలి, ఎంతమంది రావాలని చెప్పేసి చేంజ్ అవుతూ ఉండొచ్చు. సో డెఫినెట్ గా ఇదైతే మాత్రం ఎంతో కొంత బెటర్. ఎందుకంటే ప్రీవియస్ సిస్టమ్కి వెళ్తాం, అటు ఎంప్లాయీకి మంచిది, కంపెనీస్ కూడా మంచిది. ఒక క్లియర్ డెఫినేషన్ ఉంటుంది, ఎంతవరకు వర్క్ చేయాలి ఎంతవరకు కాదు అన్నది డెఫినేషన్ ఉండే స్కోప్ ఉంటుంది. ఎస్ రైట్. మనతో పాటు ఐటీ ఎంప్లాయ్ గాయత్రి గారు ఉన్నారు, ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఎస్ గాయత్రి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఆఫీస్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మీ వర్క్ ఫ్రం హోమ్ ఎలా ఉంటుంది అసలు? నా ఉద్దేశం ప్రకారం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి రెండిటికి దాని బెనిఫిట్స్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, మనము ఎక్కువ ట్రావెలింగ్ కి కానీ బయటకు వెళ్ళి తిరగడం అవన్నీ కానీ కొంచెం ఆపొచ్చని నా ఉద్దేశం ప్రకారం. ఇంకొకటి ఏంటి అంటే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఇలాంటివన్నీ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి ఉండకపోవడానికి. అంటే వీళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎక్కడుండి వర్క్ చేస్తే? వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఓకే, స్ట్రెస్ తగ్గుతుంది అంటారు ఇంట్లో ఉండి వర్క్ చేస్తే. యా, బెటర్ స్లీప్ దొరుకుతుంది మనకి. జర్నీ చేసే టైం కాస్త మనం కొంచెం రెస్ట్ మోడ్ లో ఉండొచ్చు అని నా ఫీలింగ్. అంటే చాలా మంది ఎంప్లాయీస్ కూడా గాయత్రి గారు ఇప్పుడు ఆఫీస్కి వస్తే కొంచెం బాగుంటుందేమో అనే వాళ్ళు కూడా లేకపోలేదు కదా ఈ రోజు. యా కరెక్టే అండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది వేరే వాళ్ళతోటి, వర్క్ అనేది తొందరగా అవుతుంది, టైం టు టైం అవుతుంది.
దేని అడ్వాంటేజెస్ దానికే ఉన్నాయి. ఎస్, ఓకే, రైట్. ప్రదీప్ గారితో మాట్లాడదాం. ఎస్ ప్రదీప్ గారు, మీరేమంటారు? యాజమాన్యాలు అన్నీ కూడా ఆఫీస్కి వస్తేనే బెటర్ అనేటట్లు కూడా ఆలోచిస్తున్నాయి. ఎస్, గవర్నమెంట్ కూడా ఆల్రెడీ చెప్పింది. మీరేమంటారు? మనం ఊహించినట్టుగానే బ్యాక్ టు ఆఫీస్ అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఐటీ కంపెనీ. దానికి ముఖ్యంగా అడ్వాంటేజెస్ చూసుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే పీపుల్ ఇంటరాక్షన్, పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఆఫీస్ నుంచి అయితే 100% పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ వల్ల ప్రతి ఎంప్లాయీని హ్యూమన్ ఇంటరాక్షన్ లేక చాలా డిస్కనెక్షన్స్ ఉన్నాయి. సో ప్రొడక్టివిటీ పరంగా చూసుకుంటే ఆఫీస్ లో పనిచేసిన, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన రెండు అట్ సేమ్ టైం లో జరిగింది. ప్రొడక్టివిటీ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ లో పెరగడం జరిగింది, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ పెంచడం జరిగింది దానివల్ల. అదే కనుక మనం చూస్తే కనుక ప్రొడక్టివిటీ అనేది చూసుకుంటే రెండిట్లోనూ సేమ్ 100% ప్రొడక్టివిటీ అనేది చూపించడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా సరే. ఆఫీస్ నుంచి అయితే మనకి ఏంటంటే మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మనకి అడ్వాంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. పీపుల్ ఇంటరాక్షన్ కి కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కి కానీ, మెంటల్ ఇల్నెస్ కి కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ, హెల్త్ వైజ్ గా చూసుకున్నా కూడా. ఇంకోటి ఏంటి అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఐటీకి ప్రతి ఒక్క ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం బెనిఫిట్ చేయడం జరుగుతుంది. అది మేబీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కానీ, మనకి ఉన్న ఇతరుల లైక్ మనం వీకెండ్ పార్టీస్ చేసుకోవాలంటే హోటల్స్ కి వెళ్తాము, హోటల్ మేనేజ్మెంట్ కానీ, మళ్ళీ వీకెండ్ లో ట్రావెల్స్ చేయాలంటే ట్రావెల్ డొమైన్ కానీ, మళ్ళీ మనకి ఆటో రిక్షాస్ నుంచి, బస్సెస్ నుంచి, ఈవెన్ ఆటో రిక్షాస్ నుంచి ప్రతి ఒక్కటి నాన్ ఐటీ స్ట్రక్చర్ లో ఏదైతే ఉందో అంటే ఇంటర్లింక్ అయి ఉన్నాయో ఐటీ ఇండస్ట్రీకి ప్రతి ఒక్కటి లింక్ అయి ఉన్నాయో అన్ని మనకి ఫెసిలిటీస్ ఏదైతే ఉందో. మళ్ళీ క్యాబ్స్, ముఖ్యంగా క్యాబ్స్, చాలా వరకు క్యాబ్స్ అల్టిమేట్లీ సిటీలో కనుక మనం హైదరాబాద్ సిటీలోనే చూసుకుంటే కనుక మనకి 1.5 నుంచి 1.2 అప్ టు 2 lakhs ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మనకి అంటే ఆ ఫ్యామిలీస్ డిపెండెన్సీస్ అయ్యి ఉన్నాయి. నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పరంగా చూడలేము, వాళ్ళు ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఒక ఇండిపెండెంట్ కార్ ఓనర్ కి అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంటది. వాళ్ళకి మనం మేజర్ గా బెనిఫిట్ అంటే వీటన్నిటి మీద కూడా స్టేట్ సైడ్ బిజినెసెస్ కూడా చాలా డిపెండ్ అయి ఉన్నాయి కదా ప్రదీప్ గారు, ఐటీ సెక్టార్ మీద. ఐటీకి లింక్ అయి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్ బెనిఫిట్ అవ్వాలని ప్రతి ఒక్క మేము కూడా కోరుకుంటాము. బ్యాక్ టు ఆఫీస్ వెళ్తే కనుక ఇవన్నీ అడ్వాంటేజ్ అయి ఉంటాయి. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ అయి ఉన్నాయని మేము కోరుకుంటాం. ఎస్, అంటే ప్రదీప్ గారు ఇంకొకటి, మీరు ఇందాక చెప్పినట్టు వర్కింగ్ అవర్స్ ఎందుకు పెంచాయి ఐటీ సెక్టర్స్? అంటే ఎంప్లాయీస్ మీద, లేకపోతే ఇంకొక డబుల్ వర్క్ చేసుకుంటున్నాయి అనే ఉద్దేశంతోనా, లేకపోతే ఏంటి? అంటే వాళ్ళని ప్రతిసారి మానిటరింగ్ చేయడం. బేసికల్ గా మనం చూసుకుంటే వర్కింగ్ అవర్స్ ఎందుకు పెంచడం అంటే క్యాల్కులేషన్స్ లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఎంప్లాయీ వర్కింగ్ అవర్స్ అని అంటే మనకు ఉన్న బ్రేక్ టైమ్స్ ఏదైతే ఉందో ఆ టైం ని కూడా మనం ప్రొడక్టివిటీ మీద పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు ఆఫీస్ లో ఉండడం వల్ల ఏంటంటే బ్రేక్ టైం అనేది పర్టికులర్ గా బ్రేక్ వెళ్తే ఒక క్యాఫెటీరియాకి వెళ్ళడం కానీ, లేదంటే బయట అవుటింగ్ కి వెళ్ళి లంచ్ టైం అని చెప్పి స్పెసిఫిక్ గా టైం పెట్టుకుని ఇంటరాక్షన్ కోసం అట్లీస్ట్ లీజర్ టైం లాగా మనం స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఈ రోజు ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ ఇంట్లోనే ఉండడం వల్ల వేరే ఇంకేం ఇంటరాక్షన్ ఉండదు. ఉంటే ఐదర్ ఫ్యామిలీతో ఉండాలి, లేదు అంటే సిస్టమ్ ముంగట ఉండాలి. ఈ రెండే ఆప్షన్స్, వేరే అదర్ ఆప్షన్స్ లేవు. సో దీని వల్ల ఏంటి అంటే వేరే ఆప్షన్, ఆల్టర్నేట్ ఆప్షన్ లేక ప్రొడక్టివిటీ మీద పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనము ఎక్స్ట్రా అడిషనల్ అవర్స్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఎంప్లాయీకి మామూలుగా ఎనీ ఐటీ కంపెనీ మామూలుగా 9 hours పనిచేస్తుంది. ఆ 9 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు. ఇంకొక అడిషనల్ గా 1 hour 2 hours స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకే, రైట్. కమల్ గారు, దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? మీరు ఏం చెప్తారు? నమస్తే అండి. నమస్తే. వారు ఇప్పుడు ఐటీ రంగంలో వారికి ఉన్నటువంటి ప్రత్యక్ష పరోక్ష అనుభవాలను, ఎందుకంటే గత సంవత్సరం పైసలకు కాలంగా 2 సంవత్సరాల కాలంగా వారు చూస్తున్నారు కాబట్టి వారి అనుభవాలను వారు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. కాకపోతే ఓవరాల్ గా గవర్నమెంట్ ఏ రకంగా ఆలోచన చేస్తుందంటే ఐటీ సెక్టర్ నడవడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందేటువంటి అనేక మంది కుటుంబాలు ఉంటాయి. సో గవర్నమెంట్ కు ఉపాధి కల్పన అనేటువంటిది కూడా అత్యంత కీలకమైన సబ్జెక్ట్ కాబట్టి గవర్నమెంట్ తన ఆ యాంగిల్లోనే ఆలోచిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రతి ఐటీ కంపెనీ తన ఎంప్లాయీస్ ని సాధ్యమైతే ఎక్కువ 78% ఒక్కొక్క కంపెనీలో మాక్సిమం వాళ్ళకు వ్యాక్సినేషన్ అనేటువంటిది పూర్తి చేసి ఉన్నది. ఇప్పుడు ఎన్నో మొన్న టీసీఎస్ కూడా ఈ November 15th వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బేస్ క్యాంప్ ఎవరైతే ఉన్నారో డిప్యుటేషన్ మీద ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ రిటర్న్ రావాలనేటువంటి మెసేజ్ కూడా వెళ్ళింది అనేటువంటి మాటను మేము న్యూస్ లో చూడడం జరిగింది. సో కంపెనీస్ ఏం చేస్తున్నట్టు ఒక హైబ్రిడ్ సిస్టమ్ ను, హైబ్రిడ్ కల్చర్ ను వర్కింగ్
అంటే కొంతమంది ఆఫీస్ లో, మిగతా మంది ఇంట్లో. అంటే వీక్లీ ఒక 2 సార్లు 3 సార్లు వచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. అందులో భాగంగానే వారికి అలవాటు చేసే ఉద్దేశంతో కంపెనీస్ వారిని మోటివేట్ చేసే ప్రక్రియ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని అత్యంత ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ గారు ఆల్రెడీ ఆయన కూడా ఒక ఐటీ ఎంప్లాయ్ బాధలు ఆయనకు తెలుసు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం మాక్సిమం వ్యాక్సినేషన్ పూర్తి చేసింది కాబట్టి మీరందరూ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడం వల్ల పరోక్షంగా ఉపాధి పొందవలసినటువంటి వ్యక్తులు, ఇందాక సోదరుడు చెప్పినట్టు పరోక్షంగా ఉపాధి పొందే క్యాబ్ డ్రైవర్ అయితేమి, అక్కడ చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్న వ్యక్తులు అయితేనేమి, ఆ తర్వాత మిగతా ఏదైతే ఒక దాని మీద డిపెండ్ అయ్యి మనకు తెలియకుండానే అనేక మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అది రిక్షా, ఆటో రిక్షా కానీ, క్యాబ్ కానీ, లేకపోతే హోటల్ కానీ, మరే ఇతర రంగమైన. సో ఒక రంగానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి పరోక్షంగా లబ్ధి పొందుతున్న కుటుంబాలు ఉన్నప్పుడు మీరు ఆఫీస్కి రావడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఆఫీస్కి రావడం వల్ల ఈ ప్రభుత్వానికి కూడా కొంత ఏమవుతుందంటే ఆర్థికంగా కూడా, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రక్రియలో ఆ యువకులు కానీ ఈ మధ్య కాలంలో ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది పెద్ద సమస్య అయిపోయింది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సో అదే కోవిడ్ కారణంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ కు సంబంధించి దూరంగా వెళ్లి వారి ప్రాంతాల నుండి పనిచేయడం వల్ల వారి మీద ఉపాధి ఆధారపడి ఉపాధి పొందుతున్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి మీరు రావడం వల్ల కొంతలో కొంత వారికి మేలు చేసిన వాళ్ళకి అవుతారు పరోక్షంగా అనేటువంటిది వారి సూచన. అది వారి యొక్క క్యాబినెట్ భేటీలో కూడా జరిగింది అనేటువంటిది చాలా స్పష్టం అండి. అయితే వాస్తవంగా కేటీఆర్ అలా ఆలోచించిన విషయం అయితే నిజం. కాకపోతే వీరు రావడానికి సుముఖంగా ఉన్నారా లేదా, వారి కంపెనీ యాజమాన్యం ఏ రకంగా ఆలోచన చేస్తా ఉంది అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కంపెనీ గతంలో వారి మీద పెట్టినటువంటి, అంటే వారి ఉద్దేశంలో పెట్టుబడి, ఎంప్లాయీ శాలరీకి పనిచేసినా కంపెనీ పెట్టుబడి కిందనే ఆలోచన చేస్తుంది. కాబట్టి కంపెనీ వారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వారి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి వారి మళ్ళీ ఇంటి దగ్గర మొదలై ఇంటి దగ్గర దిగే వరకు సాధ్యమైనంత వరకు ఎక్కువ కంపెనీలు వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ తో పాటు అన్ని చూసుకుంటారు. కాబట్టి వారికి ఖర్చు కూడా ఎక్కువ అయిపోయింది, లాభాలు తగ్గినట్టు వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసరికి వారి లాభాలు అనేటువంటివి పెరిగాయి. ఇందాక నల్లబోతు శ్రీధర్ గారు ఆయన చెప్పినట్టు ప్రొడక్టివిటీ కూడా వాళ్ళకి ఈక్వల్ గా వచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా లాభం వైపే ఆలోచిస్తుంది తప్ప కంపెనీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వారు బాగుండాలి అనేటువంటి ఆలోచన చేయరు. వారు లాభం నష్టం అనేటువంటి బేస్ మీదనే ఆలోచన చేస్తారు. సో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితేనే వారికి ఎక్కువ ఆర్థికంగా లాభం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాల విధానాల ప్రకారం, అంటే ప్రభుత్వ విధానాలను గౌరవించే కంపెనీ అనేటువంటిది ముందుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినా మిగతా ఏ విషయాలు చేయాలన్నా కంపెనీకి ఉన్న ప్రభుత్వానికి మధ్య సయోధ్య సరిగా ఉంటేనే వారి యొక్క వ్యవహారాలు అనేటువంటి ముందుకు వెళ్తాయి. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి సూచనను కూడా కంపెనీలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 20 to 25% పీపుల్ అనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడం వల్ల ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో ఆ విధానానికి, అంటే ఈ పరోక్ష ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం అనుకున్న టార్గెట్ కొంత దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. జానకి గారు. ఎస్ రైట్. శ్రీధర్ గారు, ఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కొన్ని కంపెనీస్ కి అయితే లాభాలు ఉంటాయని కూడా ఇప్పుడు మనకి కమల్ గారు కూడా చెప్తున్నారు. బేసిక్ అదే పాయింట్ అయిండొచ్చు. బట్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో చిన్న చిన్న వ్యాపారస్తులు, స్ట్రీట్ సైడ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి ఈ రోజు బతుకుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. దట్టు దాంతో పాటు కూడా మనకి మేనేజ్మెంట్స్ కూడా ఆల్రెడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా వర్క్ ఫ్రమ్ వద్దు అనేది కూడా ఇప్పుడు చెప్తున్న విషయం కదా. ఖచ్చితంగా జానకి గారు, వాస్తవంగా ఇంతకుముందు కమల్ గారు ప్లస్ ఇంకోసారి అన్నట్లుగా ఇక్కడ మనకి ఎకో సిస్టమ్ అనేది, ఐటీ ఇండస్ట్రీ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. సో ఈ రోజు ఒక నగరం మీద ఒక ఎక్కడ కావచ్చు, లేకపోతే నార్త్ లో నోయిడా లాంటి ప్రదేశాల్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇక్కడంతా కూడా ఉపాధి అవకాశాలు బాగా పెరిగినాయి. ఐటీ ఇండస్ట్రీ మాత్రమే కాదు, సపోర్టెడ్ ఇండస్ట్రీస్ అంతా కూడా అక్కడ నగరం అనేది అభివృద్ధి చెందిందంటే కనుక అక్కడ గ్రామాలు, పట్టణాల దగ్గర నుంచేసి పీపుల్ వలస వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యేసి ఉపాధి పొందగలుగుతున్నారంటే కనుక ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ అండి. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ రెవెన్యూ జనరేట్ కావడం కావచ్చు, రోజువారీ యాక్టివిటీస్ రావడం కావచ్చు, ఇదంతా వలన. సో డెఫినెట్ గా ఐటీ ఇండస్ట్రీ అనేది ఎంతో మంది జీవించడానికి ఒక మార్గం చూపించుండేది. సో ఐటీ ఎంప్లాయీస్, ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా ఇది మొత్తాన్ని ఒక వ్యవస్థగా చూడాల్సిన అవసరం ఉంది. సో వ్యవస్థ బలోపేతమైనప్పుడు వ్యవస్థతో పాటు, అంటే ఈ ఇద్దరు బలోపేతం చెందితే మాత్రమే కాదు, మిగతా వాళ్ళు జీవించగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నగరంలో జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
సో వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆర్థికంగా వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది, ప్లస్ ఇంకా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో 100% ఇదంతా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో మనం ఏంటంటే ఓన్లీ ఐటీ కంపెనీస్ కి హెల్ప్ అవుతుందా లేకపోతే ఎంప్లాయీకి హెల్ప్ అవుతుందన్నా ఓన్లీ లిమిటెడ్ పర్స్పెక్టివ్ లో చూస్తాం కాకుండా మొత్తం ఓవరాల్ గా 360 degrees యాంగిల్ లో చూస్తే 100% ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ చేసా ఉన్నాము, ఒక సిస్టమ్ డెవలప్ చేయబడి ఉంది. సో దాన్ని అందరూ సరే కోవిడ్ వలన ఇళ్ల దగ్గర నుంచి పనిచేయాల్సి వచ్చింది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని సజీవంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మనం అనుకున్నట్లుగా ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివంతా గతంలో మనం చూస్తే కనుక యాక్చువల్లీ ఇక్కడ కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచేసి రైల్వే బ్రిడ్జ్ ఇలాంటి దగ్గర దాదాపు మార్నింగ్ టైంలో కానీ ఇలాంటి విపరీతంగా ట్రాఫిక్ ఉండేది, కానీ దానికి ఆల్టర్నేటివ్స్ చూడటం జరిగింది. సో ప్రతి దానికి ఒక సొల్యూషన్స్ గవర్నమెంట్ చూడటం కూడా జరిగి ఉంది కాబట్టి ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ ని తీసుకుంటే మిగతా నగరాలతో పోలిస్తే, బెంగళూరు లాంటి వాటితో పోలిస్తే ఇక్కడ ఒక లొకేషన్ నుంచి లొకేషన్ కి రీచ్ అయ్యే, నా వాయిస్ వినపడుతుందండి? మాట్లాడండి శ్రీధర్. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ రీచ్ అయ్యే వేగం అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే అక్కడ దాదాపు ఒక గంటన్నర ముందు బయలుదేరితే మాత్రమే బెంగళూరు లాంటి వాటిలో పాసిబుల్ అవుతుంది. సో ఇలాగ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, ప్లస్ దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా క్రియేట్ అయ్యి ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పుడు ఇళ్ల దగ్గర నుంచే పని నడిచిపోతుంది కాబట్టి, కంపెనీలకు కావాల్సిన ప్రొడక్టివిటీ వస్తుంది కాబట్టి ఇళ్ల దగ్గర నుంచే పని చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సో దీని మీద డిపెండ్ అయిన మిగతా వ్యవస్థలంతా ఉన్నాయి కదా, ప్లస్ మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యవస్థ మొత్తాన్ని బిల్డ్ చేయాల్సిన, డెవలప్ చేయాల్సిన అవసరం కనపడుతూ ఉంది. సో డెఫినెట్ గా ఇంకొకటి ఏంటంటే ఒక ఎంప్లాయీ పరంగా మాత్రం నేను సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటాను బయట చాలా ప్లాట్ఫామ్స్ లో కూడా. ఒక ఎంప్లాయీకి ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళటం ద్వారా స్ట్రెస్ లెవెల్ బాగా తగ్గుతుంది. కావాలంటే గనక ఇళ్ల దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన ఎంప్లాయీని నెక్స్ట్ రాబోయే 2-3 నెలల పాటు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన యొక్క మానసిక స్థితి, స్ట్రెస్ లెవెల్లో పిల్లలతో స్పెండ్ చేసేది, లైఫ్ పార్ట్నర్ తో స్పెండ్ చేసే విధానంలో వచ్చే మార్పుని ప్రతి ఒక్కళ్ళు కళ్ళారా చూడగలుగుతారు. సో డెఫినెట్ గా ఎప్పుడైనా రిలేషన్స్ అనే మనిషి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే, 1 గంట 2 గంటలు 4 గంటలు స్పెండ్ చేసినప్పుడు ఉండేదానికి రోజంతా ఇద్దరు వ్యక్తులు ఎదురుగా ఉన్నప్పుడు ఉండేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా చాలా మనకి కంపెనీస్ పరంగా ఎంప్లాయీస్ పరంగా కూడా ఒక మంచి. అంటే శ్రీధర్ గారు ఇందాక మనకి గాయత్రి గారు చెప్పినట్టు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో చేస్తేనే కొంచెం స్ట్రెస్ తగ్గుతుందేమో అన్నట్టు ఆవిడ చెప్పిన సందర్భం కదా. గాయత్రి గారు అన్నది ఒక పాయింట్ లో ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ లో ఎక్కువసేపు వెయిట్ చేయడం కావచ్చు, ఆ ట్రావెలింగ్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఉంటుంది. సో కానీ ఆ టైంని కావాలంటే కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు. ఏదో మంచి బుక్, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెహికల్ లో కంపెనీ వెహికల్ వెళ్తున్నాం అనుకోండి, ఈ బుక్స్ ఉన్నాయి, లేదా కావాల్సిన నచ్చిన కామెడీ వీడియోస్, ఏదో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి కన్జ్యూమ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. లేదా వాళ్ళ టెక్నాలజీస్ డెవలప్ చేసుకోవడానికి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూడెమీ లాంటివి ఉన్నాయి. సో అలాగైనా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర నుంచి చేసినప్పుడు మనకి ఎక్కువ టైం ఉంది, కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఉంది అన్నట్లు అనిపిస్తుంది. కానీ గతంలో ఆఫీస్కి వెళ్ళేసి వీకెండ్ లో సాటర్డే సండే ఫ్యామిలీతో స్పెండ్ చేసినప్పుడు పొందిన ఆనందానికి ఇప్పుడు 24 గంటలో ఉన్న ఆనందానికి అసలుకే ఏ మాత్రం సంబంధం ఉండదు. అసలు ఇప్పుడు ఆనందమే లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో డెఫినెట్ గా చాలా మంది 90% పీపుల్ దాన్ని గమనించగలుగుతారు. ఎస్, అంటే శ్రీధర్ గారు ఇప్పుడు మనము లాస్ట్ 1 year నుంచి కోవిడ్ పాండమిక్ లోనే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే ఇప్పుడు మైండ్ సెట్ కూడా మారిందని అనుకోవచ్చు అని అంటారా? ఒకప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్లు అనేవి లేవు కదా, ఇప్పుడైతే టోటల్ గా మనకి లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది కదా. అంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ కానీ మేనేజ్మెంట్స్ కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ బెటరు అనే స్థాయికి వచ్చారనుకోవచ్చు అంటారా? అంటే ఇనీషియల్ గా అడాప్ట్ కావడానికి, అంటే ఒక సిస్టమ్ అలవాటు పడిన తర్వాత ఆటోమేటిక్ గా దాని నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి అయితే కనుక కొంత టైం తీసుకుంటుంది, అది ఏ విధానంలో అయినా కానీ. ఇప్పుడు స్కూల్స్ కి వెళ్ళాలన్నా పిల్లలు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు పడుతూ ఉన్నారు. సో డెఫినెట్ గా ఇది ఉంటుంది, ఆ ట్రాన్స్లేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా యాక్చువల్ ఐటీ ఎంప్లాయీస్ లో ఉండే ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, టీమ్ లీడర్ దగ్గర నుంచేసి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పీపుల్ వచ్చేటప్పుడు వాళ్ళకి మధ్య ఇంటర్నల్ గా ఉండే పాలిటిక్స్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా
పర్సన్ ఫేస్ టు ఫేస్ ఎదురు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్లస్ పైకి లోపల ఏమున్నా కూడా పైకి నవ్వుతూ హ్యాపీగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లోపల చాలా రాజకీయాలు ఉంటాయి, ఒకళ్ళనొకళ్ళు తొక్కేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంతకాలం పాటు కొంతవరకే మనిషి ఎదురుగా ఉండదు కాబట్టి పాసివ్ గానే మనిషిని వీడియో కాల్స్ తోను వీటిలో చూస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టేవి కాదు. మళ్ళీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు ఒక రకమైన మనుషులు ఇబ్బంది పడే స్కోప్ అయితే కొంతవరకు ఉంటుంది. కానీ అల్టిమేట్ గా చూస్తే కనుక ఆఫీస్ మనం వెళ్ళేది పని చేయడానికే కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఎమోషనల్ ఇష్యూ మనం ట్రాక్ చేసినా కూడా నెక్స్ట్ మన టార్గెట్ మన గోల్ అనేది ఉంటుంది కాబట్టి కంపెనీ పెట్టినా ఒక ఇది ఉంటుంది కాబట్టి డెడ్ లైన్. సో డెఫినెట్ గా పీపుల్ ప్రొడక్టివిటీ మీదే స్పెండ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక ఇంటి దగ్గర నుంచి పని చేయటం కన్నా కానీ వ్యవస్థ పరంగా చూసినా, వ్యక్తి పరంగా చూసినా, కంపెనీ పరంగా ఈ 3 స్థాయిల్లో చూసినా 100% ఆఫీస్ నుంచి పనిచేయడం అనేది బెటర్ అవుట్పుట్ ఇస్తుంది. ఎస్ రైట్. గాయత్రి గారు మీరేమంటారు? టీమ్ లీడర్స్ బాధ తప్పిందని అంటారా శ్రీధర్ గారు చెప్పినట్టు? అలా ఏం లేదండి. లైక్ ఆఫీస్కి వెళ్తే శ్రీధర్ గారు చెప్పినట్టు వర్క్ అప్ టు డేట్ అవుతుంది. ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఎంత ఉండేది అలాగే అవుతుంది. లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు హార్స్ కూడా ఎక్కువ పెంచారు వర్క్ ఫ్రమ్ హోమ్ కి. సో ఆ స్ట్రెస్ ఎలాగైనా అలాగే ఉంటుంది. నేను జస్ట్ ట్రావెలింగ్ స్ట్రెస్ గురించి చెప్పాను అంతే. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎలా ఉందంటారు గాయత్రి గారు? అంటే లాస్ట్ మనం 1 year నుంచి పాండమిక్ లో ఉన్నాం కాబట్టి అంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కి అలవాటు పడ్డారు. పక్క ఎంప్లాయీస్ కూడా సేవింగ్ పర్పస్ గా కూడా ఆలోచిస్తున్నారు. చాలా మంది కూడా హోమ్ టౌన్ లో ఉంటే మాకు ఇంకా కొంచెం సేవింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే మీరు ఏదైతే చెప్పారో ట్రావెల్ జర్నీ గురించి మీరు చెప్పారు. ఈ ట్రావెల్ కి అయ్యే ఖర్చు కూడా మాకు చాలా వరకు తగ్గుతుంది అనే ఎంప్లాయీస్ కూడా చాలా వరకు ఉన్నారు అనుకుంటా ఈరోజు. అవునండి ఉన్నారు. మా సిస్టర్ కూడా టీసీఎస్ కి వర్క్ చేస్తారండి. సేమ్ అలాగే వాళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణకి షిఫ్ట్ అవ్వడం గానీ హోమ్ టౌన్ లో వర్క్ చేయడం ని చాలా వరకు ఇష్టపడతారని నా ఫీలింగ్. అంటే ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎలా ఉందంటారు గాయత్రి గారు టోటల్ గా? అంటే మీరు 1 year నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? అవునండి. ఎలా ఉంది ఇప్పుడు మైండ్ సెట్ మామూలుగా? జనరల్ గా అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ హాఫ్ ఆఫ్ సిచ్యుయేషన్ అంటే ఇట్స్ 50-50 మైండెడ్ అందరికి కూడా, ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్ కి. లైక్ ఫ్రెషర్స్ కి అంటే ఇంకా వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, హార్స్ కూడా ఎక్కువ పెంచుతారు కాబట్టి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా బెటర్ అని నా ఫీలింగ్ శ్రీధర్ గారు చెప్పినట్టు. అంటే ఇంకా ఆఫీసెస్ కి వెళ్ళి వర్క్ చేసుకుంటే బెటర్ అనా మీ ఒపీనియన్ కూడా? అవునండి. ఎస్ రైట్. ప్రదీప్ గారు మీరేమంటారు? అంటే ఈరోజు మేనేజ్మెంట్ మైండ్ సెట్స్ కావచ్చు, అలాగే ఎంప్లాయీస్ మైండ్ సెట్స్ కావచ్చు ఎలా ఉన్నాయి? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలేసి ఆఫీస్కి రావడానికి అందరూ ప్రిపేర్గా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? మీ ఆడియో మ్యూట్లో పడిందండి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్క ఐటీ ఆర్గనైజేషన్ హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరుగుతుంది. లైక్ 3 days వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్కింగ్ ఫ్రమ్ హోమ్, ఆర్ ఎల్స్ 2 days వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, 3 days వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అని అంటే 2 లైఫ్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. లైక్ మనం అందరం మాట్లాడుకున్నట్టుగా ట్రావెలింగ్ తగ్గుతుంది. ఎందుకంటే 2 days అని అంటే ఇట్స్ లైక్ జాలీగా వెళ్ళి జాలీగా రావడం, మళ్ళీ ప్రొడక్టివిటీని కూడా కన్సిడర్ చేసుకొని ప్రొడక్టివిటీ కోసం ఆలోచించడం. ఇంకోటి ఏంటి అంటే ఎంప్లాయీ సేఫ్టీ. బేసికల్ గా మనం చూసుకుంటే కనుక ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ అందరికీ అవ్వలేదు. మనం చూసుకుంటే మన కమల్ గారు అన్నట్టుగా ఓన్లీ 70-75% వ్యాక్సినేషన్ అయ్యింది. తెలంగాణ చూసుకుంటే కనుక ఇట్స్ ఇన్ బెటర్ ప్లేస్ ఇన్ ద వ్యాక్సినేషన్. మనకి ఉన్న గవర్నమెంట్ చొరవ తీసుకొని వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీస్ కి వ్యాక్సినేషన్ అయితే కనుక ఎంప్లాయీస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు బ్యాక్ టు ఆఫీస్. అదే మనము ఇది గాయత్రి గారు అన్నట్టుగా మనం చూసుకుంటే కనుక ట్రావెలింగ్ ఏదైతే ఉందో లైక్ అదర్ స్టేట్స్ కమింగ్ టు ఇంటర్ స్టేట్స్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, ఒకవేళ ఆ పర్సన్ వచ్చి లోకల్ ఎయిడ్స్ గా పనిచేయాలి. ఎందుకంటే మళ్ళీ సెటప్ అనేది మళ్ళీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 2 years అయ్యేసరికి మనకి అన్ని అదర్ స్టేట్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ ఐటీ కంపెనీస్ ఇన్ లోకల్ హైదరాబాద్ కానీ అంటే ఇతర స్టేట్స్ నుంచి రావడం కానీ, ఐదర్ దిస్ సైడ్ గోయింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లోకల్ ఎయిడ్స్ కి రావడం కానీ, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇవి ఇంకా ఇంటెలెక్చువల్ గా కానీ టెక్నికల్ గా ఆస్పెక్ట్ గా చూసుకుంటే కనుక అది మళ్ళీ ఇన్కల్కులేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే
ప్రతి ఒక్కరికి ప్రతి ఆర్గనైజేషన్ ఏం చేసింది అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇంటికి ఇవ్వడం జరిగింది. లైక్ ప్రతి ఎంప్లాయీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బ్యాక్ తెప్పియాలా. సో ఈ బ్యాకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. బట్ గుడ్ సైన్ ఏంది అని అంటే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే లైక్ ప్రతి కంపెనీస్ ఆర్గనైజేషన్ థింక్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎప్పుడు ఇంకొకటి ఏంది కన్సిడర్ చేయాలంటే ఎవ్రీ ఇండివిజువల్ హెల్త్ ఇన్ కమింగ్ బ్యాక్ టు ఆఫీస్. ఈ బ్యాక్ టు ఆఫీస్ రావడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ మాస్క్ వేసుకోవాలా, శానిటైజ్ చేసుకోవాలా, మళ్ళీ ప్రతి ఒక్క ఎంప్లాయీ టు ఎంప్లాయీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. మనకి ఏంటి అని అంటే గ్రూప్ మీటింగ్స్ జరగాలి అని అంటే దానికి ఒక ప్రికాషన్స్ తీసుకోవాలా. మళ్ళీ ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళాలి అంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా కేర్ అడిషనల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ప్రతి ఒక్క ఐటీ ఆర్గనైజేషన్ కనుక మనకి వాట్ ఈస్ దేర్ ప్లాన్ అనేది ప్రతి ఎంప్లాయీస్ కి కనుక క్లియర్ పిక్చర్ అనేది ఒక స్ట్రాటజీ కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ బెనిఫిషియరీ. ఎందుకంటే ప్రతి ఎంప్లాయీస్ కి ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అయిన వాళ్ళకైతే ఫ్యామిలీ డిపెండెన్సీ, కిడ్స్ డిపెండెన్సీ లేదా వాళ్ళ పేరెంట్స్ డిపెండెన్సీ ఉంటుంది. అన్మ్యారీడ్ వాళ్ళకైతేనేమో మళ్ళీ ట్రావెల్ ఉంటుంది. ట్రావెల్ వాళ్ళకేమో ఇంటర్లాక్ స్టేట్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంటర్ స్టేట్ జర్నీ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ వీకెండ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ హాస్టల్స్ చూసుకోవాలా లేదా రెంటల్ చూసుకోవాలి. అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ రీబిల్డ్ అంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఒక అందుకు ఆఫీస్ కి బ్యాక్ టు ఆఫీస్ అనేది వన్ ఆఫ్ ది బెనిఫిటే. బట్ ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందని భావిస్తాము. ఎస్ రైట్. అంటే ప్రదీప్ గారు ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హైబ్రిడ్ విధానానికి ఎక్కువ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని అంటారు. అంటే ఖర్చు పర్పస్ గా చూసుకున్నా మనం ఎలా చూసుకున్నా కూడా బికాస్ హైబ్రిడ్ మోడల్ అనేది ఈ రోజు కాదు, యాక్చువల్లీ ఇట్స్ బీన్ ఇన్ ద డిస్కషన్ సిన్స్ బిఫోర్ కోవిడ్. బిఫోర్ కోవిడ్ నుంచి 5 days వర్కింగ్ ఫ్రమ్ అంటే మనకు మామూలుగా 5 days ఉంది, దాన్ని 4 days కి తీసుకురావాలనే ఆలోచనగా ఉండేది. దాంట్లో భాగమే హైబ్రిడ్ మోడల్ లోనే ఈ 4 days వర్కింగ్ అంటే 3 days వీక్ ఆఫ్ ఇవ్వడం అంటే ఆ భాగంలోనే హైబ్రిడ్ మోడల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏంది అని అంటే 3 days వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ ఐదర్. ఈ హైబ్రిడ్ మోడల్ కనుక తీసుకొస్తే ప్రతి ఒక్క ఇంజనీర్ కి కానీ ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇటు ఆఫీస్ లో వర్క్ చేయడం వల్ల పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫ్యామిలీ ఇంటరాక్షన్ కూడా స్టేబుల్ గా ఉంటుంది. సో గాయత్రి అన్నట్టుగా 50-50% ఏదైతే స్టేక్ ఉంటుందో ఆ స్టేక్ బెనిఫిట్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్ రైట్. కమల్ గారు ఎస్, ఇప్పుడు ఇమీడియట్ గా గనక ఎంప్లాయీస్ ని వెంటనే ఆఫీస్ కి రండి అని అంటే ఇంకా సిద్ధంగా ఉన్నట్టు అని అనుకోవచ్చు అని అంటారా? వారు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటేనే బెటర్ అండి. శ్రీధర్ గారు చెప్పినట్టు మానసికంగా మీరు బలంగా ఉంటేనే మీరు ఏ ఇతర కార్యక్రమాలైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా మానసికంగా బలంగా ఉండరు అని అన్నాను. కాకపోతే స్ట్రెస్ అనేటువంటిది కంపేర్ విత్ ఆఫీస్ ఇంట్లో ఉండి చేసిన దానికి ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని నేను 100% అంగీకరిస్తా. మనం ప్రత్యక్షంగా ఐటీ ఎంప్లాయ్ కాకపోయినా మానసికంగా బలం అనేటువంటిది నువ్వు వర్క్ చేసే ప్లేసు ఆ తర్వాత నువ్వు ఉండే ప్లేస్ రెండు ఒకటే అయినప్పుడు నీ ఆలోచన విధానం అనేటువంటి స్థిరంగా ఉండడం జరగదు. ఆ ప్రెషర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆఫీస్ ప్రెషర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చూపెట్టే విధానానికి ఇల్లు ఆఫీస్ ఒకటే అయినప్పుడు నీ ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. నువ్వు ఆఫీస్ లో ప్రెషర్ తీసుకున్న తర్వాత అయిపోయింది పని అయిపోయింది ఇంటికి పోయి కాస్త రిలాక్స్ అవ్వడం బెటర్ అన్న మైండ్ సెట్ కు నువ్వు రెండు ఒకే చోట ఉన్న మైండ్ సెట్ కు చాలా తేడా ఉంటుంది. మరి ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ విధానంగా ప్రదీప్ గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా హైబ్రిడ్ విధానంలో ఉద్యోగస్తులకు గురట ఉంటుంది తప్ప మీరు ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ప్రకారంగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేరడం వల్ల వారు కంపెనీలకు రావడం వల్ల పరోక్షంగా వారి మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు అంటే ప్రతి నగరాన్ని తీసుకుంటే లక్షలాది కుటుంబాలు దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు వారు ఆఫీసులకు రావడం వల్ల ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి. వీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా వీరికి రావాల్సిన సాలరీ వీరికి వస్తుంది, వీరి కష్టం మీరు పడాల్సిందే. వీరు ఆఫీస్ లో ఉన్నా వీరి కష్టం మీరు పడాల్సిందే, వీరికి రావాల్సిన సాలరీ వీరికి వస్తూ ఉంటుంది. కానీ వీరు ఆఫీస్ కు రావడం వల్ల వీరి మీద కుటుంబ పోషణ చేసుకునే వ్యక్తుల సంఖ్య లక్షల్లో ఉంది. సో ఆ రకమైనటువంటి విధానానికే ప్రభుత్వాలు మొగ్గు చూపుతాయి. ఈ రోజు ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 నెల 2 నెలలు లేట్ రావచ్చు. ఇప్పుడు నిన్ననే మేము చూసాం టీసీఎస్ గా ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు 2025 వరకు ఖచ్చితంగా ఈ హైబ్రిడ్ సిస్టమ్ ని మేము ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఈ హైబ్రిడ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కంపెనీకి లాభం ఉంటుంది, కొంత ఎంప్లాయ్ కూడా. ఇప్పుడు వాళ్ళ జాలీగా వెళ్తాం 2 days ఆఫీస్ వర్క్ చేసుకుంటాం, మిగతా 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం. ఆ కంపెనీకి ఎంప్లాయ్ మధ్య వారి మధ్య అది పర్ఫెక్ట్ ఉంటుంది తప్ప
ఆ కంపెనీ పూర్తిగా రన్ అవ్వడం వల్ల వారి మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలకు ఇది మళ్ళీ కొంత ఇబ్బందికరం. 2 రోజులు పని చేసుకొని 3 రోజులు పసులు ఉన్నట్టే కదా వాడు. అవును. సో వీరి ఇంటికి వెళ్ళి పని చేస్తారు తప్ప వాడు వీళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు ఆ 3 రోజులు వాడు హోటలో, ఇడ్లీ బండో, లేకపోతే కూరగాయల షాపో, లేకపోతే ఇంకేదో పండ్ల వ్యాపారం. సో ఏ విధంగా అయినా కూడా స్టేట్ సైడ్ బిజినెస్ లే దెబ్బతింటాయి వాళ్ళకే. జానకి గారు కమల్ గారు ఒక పాయింట్ యాడ్ చేస్తాను, మీరు కంటిన్యూ చేద్దరు. కానీ మీరందరితో పాటు బేసికల్ గా 3 days 2 days అని చెప్పేసి అనుకున్న సందర్భంలో యాక్చువల్ గా మీరు చూడండి, ఫ్రైడే రోజు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రైడే మధ్యాహ్నం నుంచే పీపుల్ ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ అయిపోతారు ప్రాజెక్ట్స్. సో మండే మార్నింగ్ కి అసలు చాలా చాలా కష్టంగా ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక ఆఫ్ అన్న దాని దగ్గర నుంచి మళ్ళీ వర్క్ లోకి వెళ్తాం, వర్క్ నుంచి మళ్ళీ ఆఫ్ లోకి రావటం, ఇదంతా ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వారంలో ఒక 2 times దీని నుంచి దానికి, అది కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్ లో, అంటే 4 days 3 days ప్రపోర్షన్ లో చేయాలంటే, అంటే 5 days 2 days కి ఉండే రేషియోకి 4 days 3 days ఉండే రేషియోకి దీన్ని వర్క్ మోడ్ లోకి, లేజర్ మోడ్ నుంచి వర్క్ మోడ్ లోకి వెళ్తాం. వర్క్ మోడ్ లో లేజర్ మోడ్ లో ఈజీగా వచ్చేస్తారు అనుకోండి, అది పెద్ద విషయం కాదు. కానీ లేజర్ మోడ్ నుంచి వర్క్ మోడ్ లో తీసుకెళ్ళడం మాత్రం చాలా ఛాలెంజింగ్ అవుతుంది. అవును, శ్రీధర్ గారు చెప్పింది 100%. ఎందుకంటే మన బాడీ ఎప్పుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. సో రిలాక్స్ అయిన వ్యక్తి వెంటనే మళ్ళీ ఆ వర్క్ లోకి వెళ్ళాలంటే మానసికంగా బలంగా ఉండాలి. అందుకే ఏం చెప్తున్నాండి, గవర్నమెంట్ అనేటువంటిది వ్యాక్సినేషన్ విషయం మీద పూర్తి దృష్టి పెట్టి ఆ కంపెనీస్, ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టు, కంపెనీ ఎంప్లాయీస్ యొక్క రక్షణ వారి ప్రథమ కర్తవ్యం, ప్రథమ బాధ్యత. వారి కంపెనీలో వ్యాక్సినేషన్ ఇస్తూ వారి డిస్టెన్స్ అనేటువంటి కాస్త మెయింటైన్ చేసుకుంటూ, కాకపోతే షిఫ్ట్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, ఆల్రెడీ వాళ్ళకు ఉన్నప్పటికీ కొద్దిపాటి ఎంప్లాయీస్ ను పెంచుకుంటూ, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ శాతం మంది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రావడం వల్ల ప్రభుత్వానికి కాస్త సానుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ఐటీ కంపెనీ బేస్ మీద బతుకుతున్నటువంటి చాలా లక్షలాది కుటుంబాలకు ఒక ఆశలా ఉంటుంది. ఎందుకంటే మీరే చూశారు, మీ మాధ్యమంలో, మీ ఐ-న్యూస్ లో ఎన్నో న్యూస్ మేము చూడడం జరిగింది. కరోనా సమయంలో పట్ట తినడానికి తిండి లేకుండా నడిచిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు పొంటి నడుచుకుంటూ పోతే అక్కడ ఎవరన్నా పాపం అనిపిస్తే ఇంత అన్నం పెట్టిండో, పాపం అనిపిస్తే ఇంత మంచినీళ్ళు ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్ ఎన్నో చూసాం. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఆర్థికంగా కొద్ది గొప్ప బలంగా ఉంటాడు కాబట్టి తను ఏదో చేసుకొని తన ఊరికి వెళ్ళాడు, తన ఆఫీస్ ఇచ్చిన పని తను చేసుకుంటున్నాడు. కానీ వీరి మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలైనా, తర్వాత వ్యక్తులైనా, ఆ సమాజమైనా వీరు అక్కడికి రావడం వల్లనే వారికి పని ఉపాధి దొరుకుతుంది. వీరు రాకపోతే వాళ్ళకి ఉపాధి అనేటువంటిది లేకపోతే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు చాలా వరకు ముఖ్యమైనవి, చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఉపాధి అనేటువంటి దొరకడం కూడా కష్టం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వీరు రావడం వల్ల వాళ్ళ బతుకులు బాగుపడతాయి. సో ఆ రకంగా వీరు పని చేసుకుంటూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి జీవితాలు ఇచ్చిన వారు అవుతారు. రెండవది, వీరు వ్యక్తిగతంగా వస్తే మానసికంగా మీరు ఇంటి నుంచి పనిచేసిన విధానానికంటే మీరు ఆఫీస్కి వెళ్ళి పనిచేసిన విధానంలో 100కు 100% మీకు ఉన్నటువంటి అక్కడ కాంపిటీషన్ అయినా, రాజకీయమైనా, లేకపోతే వెళ్తున్నప్పుడు మీ మానసిక స్థితి అయినా 100కు 100% చేంజ్ ఉంటున్నాను. ఇప్పుడు మీరే చూసుకోండి, మీరు ఇంటికా నుంచి ఇప్పుడు మేము జూమ్ లో మాట్లాడిన దానికి నేను స్టూడియోకి వచ్చి మాట్లాడిన దానికి 100% తేడా ఉంటుంది. సో ఆ రకంగా మన మానసిక స్థితి కూడా చేంజ్ ఉంటుంది. ఆ రకమైన దానివల్ల వారి కుటుంబంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వారి కంపెనీ ఇచ్చిన వర్క్ ప్రకారం ప్రొడక్టివిటీ విషయంలో కూడా వారు పూర్తిగా 100% కాన్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయి చెప్పినట్టు, సారీ ఆ పేరు తెలియదు, గాయత్రి గారు చెప్పినట్టు ఆమె కొంతవరకు హ్యాపీగా ఉంది, మరి కొంతవరకు ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని అనను, అట్లా అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని. కాకపోతే బయటికి వెళ్ళి బయటి ప్రపంచంతో మీకు సయోధ్య అనేటువంటిది ఉండడం వల్ల భవిష్యత్తులో జరగబోయేటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసికంగా బలంగా. అంటే కమల్ గారు రైట్ మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కి కూడా వేరియేషన్ లేదనే చెప్తున్నారు. శ్రీధర్ గారు కూడా ఎంతో కొంత ఆఫీస్కి వెళ్తేనే ఆ పని గంటలు ఏవో చేసి మళ్ళీ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతాం. సాటర్డేస్ అంటే యాజ్ యూజువల్ ఐటీ వాళ్ళకి ఎలా 2 days వీక్ ఆఫ్సే కాబట్టి అది వేరియేషన్ తెలుస్తుంది. కానీ ఈ రోజు ఉందో లేదో కూడా తెలియని సిచ్యువేషన్ కదా. ఇప్పుడు శ్రీధర్ గారు ఇందాక అన్నప్పుడే చెప్పాను, శ్రీధర్ గారి మాటతో నేను 100% ఏకీభవిస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా అనేటువంటిది అంతరించడం అనేటువంటిది ఉండదండి. మనకు ఒక డెంగ్యూ ఉన్నట్టు, ఒక మలేరియా ఉన్నట్టు జీవితకాలం ఈ యొక్క కరోనా అనేటువంటిది కూడా ఉంటుంది అనేటువంటిది మానసిక స్థితికి మనం అందరం వచ్చాం. అవును. సో జీవితకాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా దాదాపు నమ్మినాం.
మొదట్లో కరోనా 3 నెలలు పోతుందట, 6 నెలలకు పోతుందట, వ్యాక్సిన్ రాగానే ఇంజక్షన్ గుచ్చుకోగానే వెళ్ళిపోతుందట అన్నటువంటి స్థితిలో నుంచి ఇక కరోనా అనేటువంటిది భూమి మీదకి వెళ్ళి వెళ్ళదు, అప్పుడో ఇప్పుడో దగ్గు వచ్చినట్టు జ్వరం వచ్చినట్టు వస్తుందంటే స్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితిలో జీవితకాలం ఎంప్లాయ్ ఇంట్లో ఉండి పనిచేయడం ఏ రకంగా మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతాడు మీరే చెప్పండి. ఇప్పుడు వారు ఆల్మోస్ట్ వారి సర్వీస్ లో వారికి ఓపిక ఉన్నంత వరకు, వారికి ఆ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు వారు ఆ పని చేయాల్సింది. వారు ఆ పని చేయాలంటే ఆ 4 పూటల మధ్య ఆ ఇంట్లోనే జీవితకాలం పనిచేయడం. పోనీ ఇదివరకు లాగా పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు వారికి 10 గంటలు తక్కువ అంటే గతంలో ఆఫీస్ 9కి వెళ్తే 6కి బయటికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎట్లా ఇంట్లో నుంచే కదా ఇప్పుడు వారి మీద పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుందనేటువంటి కొన్ని విషయాలను కూడా మేము మీడియాలో చూడడం జరిగింది. అంటే వారి మీద పని ఒత్తిడి అధికంగా అవుతూ వారు జీవితకాలం ఇంట్లో 4 గోడల మధ్య ఉంటూ కుటుంబంతో మానసికంగా సంతోషంగా, ఆర్థికంగా మీకు ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసిన కష్టానికి డబ్బులు వస్తాయి కావచ్చు, కానీ మానసికంగా మట్టుకు మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సోషల్ గా మీరే ఒక జర్నలిస్ట్ గా మీరు బయట సమాజాన్ని ఎక్కువ చూస్తారు. వారు లిమిటెడ్ ప్రపంచంలో వారికి ఇచ్చిన వర్క్ ను మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 or 8 నేను చేసుకునేసరికి వారి యొక్క సమయం అయిపోతుంది. ఆ తర్వాత కుటుంబంతో సమయం స్పెండ్ చేయడం, ఆ తర్వాత తిరిగి రేపే వర్క్ చేయాలనేటువంటి దాని మీద వారి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారు బయటి ప్రపంచం గురించి ఆలోచించడానికి ఒక 60% అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక బీయింగ్ ఏ జర్నలిస్ట్ గా మీ ఆలోచన విధానం పూర్తిగా బయటి ప్రపంచం మీద ఉంటుంది. సో ఆ రకంగా జీవితకాలం ఒక 4 గోడల మధ్య ఒక వ్యక్తి జాబ్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది అసాధ్యం. వీరు ఆ రకంగా ఉండడం వల్ల వీరు నమ్ముకుని లక్షలాది కుటుంబాలు దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది అన్నా తప్పులేదు. కమల్ గారు, ఇక్కడ యాక్చువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వివరిస్తాను. ఈ రోజు ఐటీ ఎంప్లాయీస్ ఈ సంవత్సరం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మనం ఆలోచిస్తున్నాము. కంప్యూటర్ మ్యాగజైన్ అనే మ్యాగజైన్ నేను దాదాపు 20 years నుంచి ఎడిటర్ గా రన్ చేస్తున్నాను. 96 నుంచి 24 సంవత్సరాలుగా నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను, టెక్నాలజీ డొమైన్ లో ఉండి. సో నేను బయట ప్రపంచంలో కానీ టెక్నాలజీ అంటే పీపుల్ తో కానీ కమ్యూనికేట్ చేసే మ్యాగజైన్ కాదు. ఆల్మోస్ట్ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కి నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది 27 ఏళ్లలో ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఎంత ఛాలెంజెస్ ఉంటాయో, చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ మొదట్లో చాలా ఇష్టపడినప్పుడు కూడా నేను ఒకటే వీళ్ళ కొంతకాలానికి 1-2 నెలలకు అర్థమైపోతుంది అని చెప్పేసి అన్నది కూడా నాకు తెలుసు. ఎందుకంటే మనిషి సోషల్ యానిమల్ ఎప్పుడు కూడా బయట, ఇప్పుడు నేను చాలా సందర్భాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని నాకు దాని ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్ తో కలవటం, బయట మూవ్ అవ్వటం ఇలాంటివి నాకు నేను క్రియేట్ చేసుకుంది. అది క్రియేట్ చేసుకోకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, రిలాక్స్డ్ గా ఉంటున్నాం కదా, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం కదా అని మొదట్లో సంతోషపడిన వాళ్ళు కొంతకాలానికి చాలా ఇబ్బంది పడటం స్టార్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా వర్క్ ఎన్విరాన్మెంట్, ఇంటి ఎన్విరాన్మెంట్ 2 సపరేట్ గా ఉంటే మాత్రమే మనిషి మానసికంగా బలంగా ఉండే స్కోప్ ఉంటుంది. 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం శ్రీధర్ గారు ఒక 20 years గా అదే ఇండస్ట్రీలో ఉండి అదే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఇబ్బందులను ఒక కాలం రూపంలో, ఒక మ్యాగజైన్ రూపంలో తీసుకొస్తున్నారు. అంటే ఆయన గత 20 years గా సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనకు వచ్చిన కరోనా నుంచి కాకుండా బేసిక్ గానే ఆయన బేసిక్స్ నుంచి చెప్తున్నాడు. అంటే చాలా మంది కూడా కమల్ గారు ఇప్పుడు మనకి శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు విల్గా లేరండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అన్నట్టు చాలా వరకు పోయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత త్వరగా ఆఫీసెస్ కి పిలిస్తే వెళ్దామా అన్నట్టు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మేనేజ్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉన్నట్టున్నాయి కదా, అంటే పిలవడానికి చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టు కూడా ఉన్నాయి. అంటే ఇంకొకటి శ్రీధర్ గారితో కంక్లూడ్ చేద్దాం. శ్రీధర్ గారు, ఇప్పుడు హైబ్రిడ్ విధానం మనం ఏదైతే అనుకుంటున్నామో దానివల్ల ఇందాక కమల్ గారు చెప్పినట్టు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్ట్రీట్ సైడ్ బిజినెస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? అలా అని కూడా కాదండి. యాక్చువల్గా ఇంతకుముందు ప్రదీప్ గారు చెప్పినట్లు, కమల్ గారు చెప్పినట్లుగా హైబ్రిడ్ విధానం అనేది ఖచ్చితంగా కూడా కొంతమందికి బెనిఫిట్. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్ని రకాలుగా బయట ఇతర వ్యాపారాలు కూడా హెల్ప్ అవుతుంది. కానీ హైబ్రిడ్ విధానం అనేది యాక్చువల్లీ ఇంతకుముందు ప్రదీప్ గారు చెప్పినట్టుగా మరి అన్ని కంపెనీస్ ఎలా ఆలోచిస్తున్నాయో నాకు తెలియదు. 4 days 3 days అనే ప్రపోర్షన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా అనుకున్నంత బెనిఫిట్ అయితే జరిగే స్కోప్ అనేది లేదు. సో అలా కాకుండా కనీసం ఒక 2 వారాలకి ఇన్ని రోజులని కానీ, లేకపోతే కనుక ఏదైనా సంథింగ్ ఇంకా వేరే ప్లాన్ అనేది చేయగలిగితే 2 వారాలకే 2 weeks లో ఒక ఎంప్లాయీ ఇన్ని రోజుల పాటు ఆఫీస్ కి రావాలి. సో ఈ పర్టికులర్ టీమ్ ఇన్ని రోజులు ఆఫీస్ కి రావాలి. సో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, అలాగా ఎక్కడికక్కడ వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటే బెటర్ తప్పించి ఒక కామన్ గా ఈ పర్టికులర్ నగరంలో ఈ పర్టికులర్ ఇదే ఇన్ని రోజులు వస్తారని చెప్పేసి అని అందరికీ కామన్ గా సెట్ చేస్తే మాత్రం
డెఫినెట్ గా అన్ని వర్గాలకి బెనిఫిట్ అయ్యే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇంతకుముందు కమల్ గారు ప్రదీప్ గారు చెప్పినట్లు అన్ని కంపెనీ ఆటోల వాళ్ళ దగ్గర నుంచి కాపుల వాళ్ళ దగ్గర నుంచి స్ట్రీట్ ఫుడ్ దగ్గర నుంచి ఇంకా అన్ని కూడా బెనిఫిట్ పొందాలంటే కనుక డెఫినెట్ గా పీపుల్ బయటకు మూవ్ కావాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇళ్ల దగ్గర అలవాటు అయిపోయేసి బయటకు వెళ్ళడానికి కూడా చాలా మంది బతికిస్తారు. కనీసం రిక్రియేషన్ కోసం బయటకు వెళ్ళాలన్నా కానీ షాపింగ్కి వెళ్ళాలన్నా కానీ ఏం వెళ్దాంలే అని చెప్పేసి ఆన్లైన్ లో షాపింగ్ చేసేస్తున్నారు. సో దీని నుంచి బయటకు వెళ్ళాలంటే మాత్రం హైబ్రిడ్ విధానంలో ఎంతో కొంత మరీ హైబ్రిడ్ అయిపోయి ఇళ్ల దగ్గర ఉండే టైం అనేది ఎక్కువ అవడం కాకుండా ఆఫీస్కి వచ్చే టైం ఎక్కువ అయ్యేలాగా చేయగలిగితే ఆటోమేటిక్ గా మనిషి రిలాక్స్ అవుతారు, ప్లస్ మిగతా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసే స్కోప్ ఉంటుంది. ఎస్ రైట్. ప్రదీప్ గారు, ఫైనల్ గా అంటే హైబ్రిడ్ విధానం వల్ల కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? హైబ్రిడ్ విధానం వల్ల స్టార్టింగ్ ఏదైతే ఇంతవరకు మనం అన్లాకింగ్ అనేది చేయలేదు, ఐటీ ఇండస్ట్రీకి అన్లాకింగ్ అనేది చేయలేదు. మనం కోవిడ్ సిచ్యువేషన్ చూసుకుంటే కొన్ని కంపెనీస్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ కానీ మూతపడడం జరిగింది. కానీ ఐటీ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ ఈస్ రన్నింగ్ 24/7 ఆపరేషన్స్. ఈవెన్ మనము ఎటు బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్ తీసుకున్నా, ప్రొడక్షన్ బేస్డ్ తీసుకున్నా, ఈ ఐటీ సెక్టర్ అనేది ఎప్పుడు స్టాప్ అయింది అని మాత్రం ఎప్పుడు మనం న్యూస్ లేదు, అది చూడలేదు కదా మనం ఇంతవరకు. బికాజ్ ఐటీ ఇండస్ట్రీ అనేది అంత కనెక్ట్ అయి ఉంది. ప్రతి ఒక్క మనం ఏ స్మార్ట్ ఫోన్ తీసుకున్నా, ఏ స్మార్ట్ యాప్ తీసుకున్నా, ఎక్కడ పోయినా కూడా మనకు ఐటీ అనేది వితౌట్ అప్లికేషన్ ఎటువంటి టాస్కులు జరగవు. బేసికలీ ఎటు ట్రావెల్ చేద్దామన్నా, ఏం చేయాలన్నా ఐటీ అనేది కంపల్సరీ ఒక పర్సన్ పనిచేస్తేనే అది బ్యాక్ ఎండ్ రిసోర్స్ అనేది ఫ్రంట్ ఎండ్ మనం అన్ని చూస్తున్నాము అని అంటే బికాస్ ఆఫ్ ఐటీ. ఈ రోజు మనం మీటింగ్ లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ దట్ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. అప్లికేషన్ రన్ చేయాలని అంటే ప్రతి ఒక్కళ్ళు పని చేస్తేనే జరుగుతుంది అది. సో ఇది బ్యాక్ టు ఆఫీస్ అనేది ఎప్పుడైతే హైబ్రిడ్ మోడల్ స్టార్ట్ చేస్తారో ఇట్స్ ఏ స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. అంటే దీన్ని ఎట్లా పనితీరులకి మన శ్రీధర్ గారు అన్నట్టుగా, కమల్ గారు అన్నట్టుగా మనం స్టార్టింగ్ స్టెప్ తీసుకుంటే కనుక మనం ఎంతవరకు మనం బెనిఫిట్ చేయగలుగుతాం అంటే మనం ఎంతవరకు ఆర్గనైజేషన్ బెనిఫిట్ ఎంతవరకు ఉంటుంది, ఎంప్లాయీ బెనిఫిట్ ఎంతవరకు ఉంటుంది, స్టార్టింగ్ స్టెప్ లో తీసుకుంటే అట్లీస్ట్ 2 days అన్నా 3 days అన్నా స్టార్ట్ చేస్తే ఎంతవరకు మనము బ్యాక్ టు ఆఫీస్ పూల్ చేయగలుగుతాం. లైక్ 30% స్టార్టింగ్, మళ్ళీ 50% స్టార్ట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్, తర్వాత 70%, తర్వాత 80%, తర్వాత 90%. ఇది అక్రాస్ ఒక 1 year జరగచ్చు ఈ ప్రాసెస్. కానీ ప్రక్రియ ప్రకారంగా చూసుకుంటే కనుక మనం బ్యాక్ టు ఆఫీస్ ఎప్పుడైతే స్టెప్పింగ్ చేస్తామో ఆ టైం నుంచి ప్రతి ఒక్కరికి మనోధైర్యం పెరుగుతుంది. ఇంతకుముందు స్కూల్స్ అసలు రన్నే కాలేవు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఆ మెంటల్ స్టెబిలిటీ అనేది చేంజ్ అయ్యి స్కూల్కి వెళ్ళాలి నేను అంటున్నారు. అలానే ప్రదీప్ గారు, తొందరగా కూడా కంపెనీస్ అన్ని కూడా ఓపెన్ చేసి హైబ్రిడ్ విధానం కాకుండా ఎలాగా హైబ్రిడ్ విధానం స్టార్ట్ చేసినా కూడా తొందరగా స్టార్ట్ చేసి ఎంప్లాయీస్ అందరూ కూడా తొందరగా రావాలి, మేనేజ్మెంట్స్ మైండ్ సెట్ కూడా మారి తొందరగా కంపెనీస్ అని ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే ఆ స్ట్రీట్ సైడ్ బిజినెస్ అంతా కూడా జరుగుతుంది, వాళ్ళందరికీ ఉపాధి కల్పించినట్టు కూడా అవుతుంది. కాబట్టి తొందరగా రావాలని మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీధర్ గారు, అలాగే కమల్ గారు, గాయత్రి గారు, ప్రదీప్ గారు. సో ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే